సికింద్రాబాద్ కంటోన్మెంట్లో జనహిత ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా ప్రారంభమైంది. మార్గదర్శిని కాలనీ అసోసియేషన్ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ హెల్త్ క్యాంప్లో స్థానిక ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్, కంటి పరీక్షలతో పాటు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన బాధితులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఉచిత వైద్య శిబిరాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు చేస్తాయని ఎమ్మెల్యే శ్రీ గణేష్ చెప్పారు. ప్రజాసేవే పరమవాదిగా ఉచిత క్యాంపు ఏర్పాటు చేసిన జనహిత ట్రస్ట్, మార్గదర్శిని కాలనీ అసోసియేషన్ ప్రతినిధులను ఆయన అభినందించారు. రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అన్ని వార్డులలోనూ ఇలాంటి ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. ఈరోజు ఏ హాస్పిటల్కి వెళ్ళినా చాలా ఖరీదు, వైద్యమే కన్సల్టేషన్ ఫీజుతో పాటు ఎక్కడికి వెళ్ళినా ల్యాబ్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అన్ని షుగర్ చెకింగ్ కావచ్చు, బీపీ చెక్లు కావచ్చు, ఏ చెకింగ్ అయినా కూడా డబ్బులు తీసుకుంటారు డాక్టర్లు. ఇక్కడ ఫిజిషియన్లు వచ్చినా కూడా బయట అయితే పైసలు తీసుకుంటారు. ఇక్కడ అంతా ఉచితంగా ట్రీట్మెంట్తో పాటు ఉచితంగా మందులు ఇస్తున్న వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి మెగా హెల్త్ క్యాంపులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఇలాంటి ట్రస్ట్ ద్వారా ఇంకా కూడా కంటోన్మెంట్ వ్యాప్తంగా అన్ని బస్తీలలో ఈ క్యాంపులు ఆర్గనైజ్ చేసేయాలని కూడా మూర్తి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ టీం కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు పొల్యూషన్ ద్వారా అనేక మందికి అనేక రకాలుగా జబ్బులు వస్తున్నాయి, ఇబ్బందులు అవుతుంది. కాబట్టి అందరికన్నా కాస్ట్లీ ఏమైంది ఈరోజు విద్య, వైద్యం ఖరీదైపోయింది. కాబట్టి ఇలాంటి విద్య, వైద్యం కూడా ఇలాంటి ట్రస్ట్ వాళ్ళందరూ ముందుకొచ్చి సమాజం గురించి ఆలోచించినప్పుడే వీళ్ళ మీద ఆర్థిక భారం కాకుండా అందరూ ఆరోగ్యవంతంగా ఉంటారు. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం గురించి ప్రతి ఒక్కరూ ఐక్యమై తోడుండి సక్సెస్ చేయాలని కూడా